నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను నిత్య చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, పరలోకమందున్న మా కన్న తండ్రి అయిన తండ్రి, మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా నీ జీవపు వాక్కులను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. వాక్యపు లోతుల్లోనికి తీసుకొని వెళ్ళి తండ్రి నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి కుటుంబాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని అమూల్యమైన సంగతులు మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని అనాదికాల సంకల్పం మనిషి ఒంటరిగా ఉండాలన్నది కాదు, ఒక కుటుంబముగా పిల్లలతో వర్ధిల్లాలన్నదే దేవుని సంకల్పం. ఆదాముకు వివాహాన్ని జరిగించి భూమిని నిండించి విస్తరించి వర్ధిల్లమని చెప్పాడు. అనగా కుటుంబాలుగా దేవుడు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం. కుటుంబానికి వివాహ వ్యవస్థ పునాది. వివాహము సరిగా ఉంటే కుటుంబము కూడా సరి అయిన దిశకు ప్రయాణిస్తుంది. వివాహమే సరిగా లేకపోతే కుటుంబము కూడా పతనములోనికి వెళ్ళిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అలాంటి ఒక కుటుంబాన్ని ఈరోజు మనం అందరము కలిసి ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూడండి. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాణి అయిన ఎద్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మ్రొక్కుచూ నుండెను. ఇక్కడ ఆహాబుడు గురించి వ్రాయబడింది. ఆహాబు ఇశ్రాయేలు రాజు. దేవుడు రాజుగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు సంతోషిస్తూ తాను ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇశ్రాయేలీలను దేవుని వైపు మళ్లించే పాలన ఉండాలి. కానీ ఆహాబు ఎలాంటి వాడు చూసారా? యరొబాము జరిగించిన పాపక్రియలు స్వల్ప సంగతి అనుకుని ఎంత పాపానికి ఒడిగట్టాడంటే తన వివాహముల్లో ఎద్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకున్నాడు. అంటే తన వివాహంలో ఆస్తులు అంతస్తులను చూసుకున్నాడు. ప్రేమన వారలారా, ఇంకొక రాజకుమార్తెని వివాహం చేసుకుంటే క్రమక్రమంగా ఆ రాజ్యాన్ని కూడా కలుపుకోవచ్చు. ఆ రాజ్యానికి నేను అల్లుడయ్యే హోదాను నేను ఎందుకు పోగొట్టుకోవాలి? వివాహం అనేది దేవుని సంకల్ప ప్రకారంగా దేవుని కొరకు బ్రతకడానికి. కానీ ఆస్తులు, అంతస్తులు, రాజ్యాలు, గొడవలతో కూడుకున్నది అంటే వివాహ వ్యవస్థ పాడైపోతే కుటుంబాలు ఎలా దేవునిలో నిలబడతాయి చెప్పండి ప్రేమన వారలారా. యెజబేలును వివాహం చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు దేవుణ్ణి విసర్జిస్తూ బయలుదేవతలకు మ్రొక్కుచుండేవాడుగా మారిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాని ఇశ్రాయేలు దేవుణ్ణి కాదనటం లేదు, అలాని బయలును పూజించటం మానటం లేదు. ఇలా ఎందుకు జరిగిందంటే కేవలం సీదోనీయుల రాజైన ఎద్బయేలు కుమార్తె యెజబేలును వివాహము చేసుకోవటం. ప్రేమన వారలారా, ఏమంటే వివాహము ద్వారా ఒక కుటుంబాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబము ఎలా ముగింపులోనికి వెళ్ళిందో ఆ కుటుంబపు చరిత్రను చూస్తుంటే చాలా దయానీయమైన పరిస్థితులు కనబడుతుంటాయి. ఎందుకంటే ఆహాబు కుటుంబాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విపులీకరించి దేవుడు రాయించాడు. ఆహాబు కుటుంబము వలె మన కుటుంబములు ఉండకూడదు అని. ప్రేమన దేవుని పిల్లలారా, మనం కూడా మన పిల్లలకి
బాగా చదువుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్తాం. ఒకవేళ చదువుకోకపోతే వాడి దుస్థితి ఎలా ఉంటుందో కూడా కొంతమందిని ఎగ్జాంపుల్గా చెబుతాం. దేవుడు కూడా మనం ఆయన కొరకు బ్రతకకపోతే మన కుటుంబాల పరిస్థితి కూడా ఎలా ఉంటుందో హెచ్చరించడానికి ఆహాబు కుటుంబాన్ని గురించి మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి నెమ్మదిగా విగ్రహారాధన వైపుకు మల్లుతున్నాడు. అంతేకాదు, బయలునకు మందిరాన్ని కట్టించి దేవతా స్తంభాన్ని నిలిపాడు. ఇది చాలదన్నట్లుగా భర్త మాట వినవలసిన యెజబెలు తానే రాజైనట్లుగా తానే నిర్ణయాలు తీసుకుంటూ యెహోవా ప్రవక్తలను నిర్మూలము చెయ్యాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రియమైన వారలారా, దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. బయలుకు మందిరాన్ని కట్టించటమే కాదు, దేవతా స్తంభాన్ని నిలపటం కాదు, యెహోవా ప్రవక్తలను చంపడానికి చూసింది. వేరే రాజ్యపు కుమార్తె ఇశ్రాయేలు దేశానికి రాణిగా వచ్చి చేస్తున్న ఆగడాలను ఒక్కసారి చూడండి. ప్రేమను వారలారా, ఆహాబు గద్దించాలి కదా. జీవము కలిగిన దేవుడు గురించి ఆహాబు తనతో మాట్లాడాలి కదా. ప్రేమన దేవుని పిల్లలారా, కుటుంబమే పతనములోనికి జారిపోతుంది. ఇశ్రాయేలీలు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే దుస్థితి కలుగుతుంది. ప్రవక్తలే చంపబడుతున్నారు అంటే నిజంగా ఎంత భయానకమైన పరిస్థితిలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది చాలదన్నట్లుగా యెజబెలు చేసిన ఒక భయంకరమైన పనిని దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరునికి ఆనుకొని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. ఒక రాజుగా ఉన్నప్పుడు తనకంటూ ఏది కొదవగా ఉండదు. ఒక చిన్నవాడైన నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడ్డాడు. నాబోతు, ఇది నా పిత్రార్జితము, నేను ఇవ్వలేను అన్నాడు. ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకుని కూర్చున్నాడు. యెజబెలు చక్రము తిప్పింది. నాబోతు రాజును దేవుణ్ణి దూషించాడు అని పనికి మాలిన సాక్షులను పెట్టి నాబోతును రాళ్లతో కొట్టి చంపించేసింది. నాబోతు ఇప్పుడు లేడు, అతని ద్రాక్ష తోటను తీసుకోపో అని ఆహాబును పంపింది. చూసారా ఎంత భయంకరమైన స్థితి. ఒక రాజుగా ఉన్నప్పుడు తన పిల్లల ఎడల అనగా తన ప్రజల ఎడల దయ కలిగి ఉండాలి. కానీ యెజబెలు మాట విని ఎంత నేరానికి ఒడిగట్టాడో దయచేసి చూడండి. అందుకే ఆహాబు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు యెజబెలు ప్రతి స్త్రీకి పాఠము, అలాగే ఆహాబు కూడా ప్రతి పురుషుడికి పాఠం. ప్రియమైన వారలారా, ఎందుకంటే భర్తకు లోబడిన స్త్రీగా యెజబెలు కనపడుతుంది. భార్యను పరిపాలించలేని వాడుగా ఆహాబు కనపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట, భార్య భర్తకు లోబడాలి, అలాగే భర్త భార్యను ప్రేమించాలి. తన పరిపాలన విభాగంలోనికి తీసుకుని వచ్చాడు. తానే ఏమీ చేతగాని వాడుగా మారిపోయాడు. సామ్రాజ్యపు అధినేతగా యెజబెలు చేయించిన దుస్థితి ఒక్కసారి చూడండి. నాబోతును చంపటం అనేది ఎంత భయంకరమైనది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు వ్రాయించిన మాటను దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 4. నా పిత్రార్జితము నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇప్పుడు భార్య, నేను నీకిస్తాను, నువ్వు సంతోషంగా ఉండు అంటే ఎవరు భార్యగా ఉన్నారు, ఎవరు భర్తగా ఉన్నారు చూడండి. యెజబెలు లోబడాలి, ఆహాబు ఇదిగో ప్రేమించాలి, తన భార్యను పాలించాలి.
కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ కనపడుతుంది కదా. ఆహాబు కుటుంబంలో ఉంటున్న పరిస్థితులను ఒక్కసారి చూడండి ప్రేమన వారలారా. ఎంత మాత్రమును జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలన్న భయము లేని కుటుంబముగా కనబడుతుంది ప్రేమన వారలారా. ఈరోజు కూడా చాలా కుటుంబాలలో దేవుడు లేడు. బోర్డు మాత్రం ఈ కుటుంబానికి అధిపతి క్రీస్తే అని మనం పెట్టుకుంటాం. భర్త ఉద్యోగంలో భర్త, భార్య పనులలో భార్య, పిల్లల గురించి పట్టింపు లేదు. అసలు దేవుని గురించి మన కుటుంబం బ్రతుకుతుందన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అది ఎంత మాత్రము కుటుంబానికి క్షేమము కాదు. మరి ఆహాబు కుటుంబం పరిస్థితులు ఎలా దిగజారిపోయాయో జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రేమన వారలారా, నాబోతును చంపించిన తరువాత ఏలియా గారు వెళ్ళారు. ఏలియా గారు వెళ్ళి, ఎక్కడ నాబోతు రక్తమును కుక్కలు నాకాయో నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని చెప్పాడు ప్రేమన వారలారా. అదే జరిగింది. దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 38వ వచనం. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు మరణమైపోయాడు. ఏం సాధించాడు? దేవుడు ఒక అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని వినియోగించుకోకుండా జీవము కలిగిన దేవునికి ఎదురు తిరిగాడు. యుద్ధానికి వెళ్ళొద్దంటే మారువేషంలో వెళ్ళాడు. ఒకడు గురి చూడకనే బాణాన్ని వదిలేస్తే అది ఇదిగో కీలుకు కీలుకు మధ్య గుచ్చుకుంది, గాయమైపోయింది. రథం మీద రక్తాన్ని ఒలికించేశాడు దేవుడు. ఆ రథాన్ని కొడలలో కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి అతని రక్తమును నాకై. దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా విన్నాడా? యుద్ధానికి వెళ్లకుండా ఉంటే బాగుండు కదా. మారువేషంతో వెళ్ళాడు. నాకు ఏమీ కాదు, నేను ఇశ్రాయేలు రాజునని వారికి తెలియదు అనుకున్నాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడలేని స్థితి. భయపడుతున్నట్లుగానే కనపడుతున్నాడు. మరలా తాను చెయ్యాలనుకుంటున్నదే చేస్తున్నాడు ఆహాబు. చివరికి కుక్క చావు చచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎద్బయేలు కుమార్తె అయిన యెజబేలు ఈయన జీవితంలోనికి వచ్చింది జీవిత భాగస్వామిగా. ఆమె చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. చివరికి యెజబేలు పరిస్థితి ఏమైపోయిందో కూడా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 34వ వచనం. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞీయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏవియూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజబేలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసము తినును. భర్త రక్తమును కుక్కలు నాకితే యెజబేలు మాంసమును కుక్కలు కూడా తినే దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని కొరకు బ్రతకక దేవునికి ఎదురు తిరిగి మనం సాధించేది ఏముంది ప్రేమన వారలారా? చావు లేనట్లుగా, చావే మనకు రానట్లుగా బ్రతుకుతుంటాం. కానీ ఏదో ఒక రోజు ఆయన గుప్పిట్లో మనం చేరుకోవలసిందే ప్రేమన దేవుని పిల్లలారా. యెజబేలు అంతము ఎంత భయంకరంగా ఉందో దయచేసి చూడండి. ఆ పైనుంచి త్రోసివేయమన్నాడు. త్రోసివేయబడుతుండగానే రక్తము కిటికీల మీద చిందింది. అంతేకాదు గుర్రములతో తొక్కించాడు. సమాధి చేయబోయేసరికి కపాలము, కాళ్ళు, చేతులు తప్ప మిగిలిన శరీర భాగము లేదు. కుక్కలు దాని మాంసము తినును అన్నాడు ప్రేమన వారలారా. ఎంత భయంకరమైన చావులు చూశారా? బ్రతికున్నంత వరకు ఏదో వెలుగొందినట్లుగా వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా బ్రతికారు. కానీ వారి ముగింపు ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. ఆహాబు రక్తమును కుక్కలు నాకాయి, యెజబేలు మాంసమును కుక్కలు తిన్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. పిల్లలు ఏమైనా క్షేమంగా ఉన్నారంటే అది లేదు ప్రేమన వారలారా. పిల్లల మరణాన్ని గురించి చూడండి ఏమి రాయబడిందో. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం.
కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. మొదటి వచనంలోని వీరు ఆహాబు కుమారులు అని రాయబడింది. షోమ్రోనులో ఆహాబునకు 70 కుమారులు ఉండిరి. ఆ 70 కుమారుల తలలను యెజ్రెయేలుకు పంపబడ్డారు. ఆలోచించండి, తలామండం వేరైపోయింది. సాయంకాలం వరకు ఆ కుప్పలు కుప్పలుగా పోయబడ్డాయి తలలు. 70 మంది కుమారుల పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమనుకోవచ్చు? 70 మంది నా కుమారులు, నాకు ఎదురు లేదనుకోవచ్చు. 70 మంది పిల్లలు తలలు తెగవేయబడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆహాబు కుటుంబం ఎంత భయంకరంగా నిర్మూలించబడిందో చూస్తున్నారా? సరి అయిన వివాహము ఒక కుటుంబానికి తీసుకుని వెళుతుంది. ఆహాబు దేవుని ధర్మశాస్త్రాన్ని కాదని వివాహం చేసుకున్నాడు. తన జీవితంలోనికి యెజబేలు వచ్చింది. జీవము కలిగిన దేవునికి ఎదురు తిరిగేటట్లుగా బ్రతికింది. అంతేకాదు, ఇశ్రాయేలీలలో విగ్రహారాధనను ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసింది. నాబోతు చావుకు కారణమైంది. అంతేకాదు, దేశములో చిల్లంగితనాన్ని, జారత్వాలను పెంచి పోషించింది. చివరికి ఎలా మరణించిందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు ఈరోజు ఈ కుటుంబాన్ని గురించి మనం ధ్యానిస్తున్నామంటే, ఇలాంటి కుటుంబాలుగా మన కుటుంబం ఉండకూడదు. దేవుడు కుటుంబము ఎలా ఉండాలో అనేకమైన సంగతులు రాయించాడు, ఎలా ఉండకూడదో కూడా రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆహాబు కుటుంబం సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వివాహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంకల్ప ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వివాహాలలో ఆస్తులు, అంతస్తులు, ధనాపేక్షను కలిగి ఉంటే, మంచి కుటుంబానికి పునాది వివాహం అయితే, ఆ పునాదే సరిగా లేకపోతే కుటుంబాలు అల్లకల్లోలమైపోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అనేక కుటుంబాలలో శాంతి, సమాధానం లేకపోవటానికి కారణాలు ఇవే ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఆహాబు చేసిన పని మన పిల్లల విషయంలో మనం చెయ్యనివ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ప్రేమలు అంటున్నారు, దేవుని సంకల్పానికి దూరంగా వెళుతున్నారు. వివాహం అనేది దేవుని సంకల్ప ప్రకారంగా వెళ్ళవలసిందే తప్ప ప్రేమలని హద్దు మీరి ప్రవర్తిస్తూ చివరికి కుటుంబాలని కూల్చుకోవటం తప్ప మరి ఏమీ ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇస్సాకు తన వివాహాన్ని గురించి అబ్రహాము ఆలోచిస్తున్నప్పుడు ధ్యానించుకుంటూ ఉన్నట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా. ఇస్సాకు జీవితంలోనికి రిబ్కా భార్యగా వచ్చింది. భార్యగా వచ్చి ఒక చక్కటి కుటుంబముగా వారు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ సంగతులన్నీ మనకు బుద్ధి కలిగించడానికి వ్రాశాడు గనక పిల్లలకు చెబుతూ ఒక మంచి కుటుంబాలుగా దేవుని కొరకు బ్రతకడానికి మనం ప్రోత్సహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే వివాహము ద్వారానే ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి వివాహము విషయంలో దేవుని సంకల్పాన్ని తెలుసుకునేటట్లుగా, దేవుని మీద ఆధారపడేటట్లుగా మనం ఉండాలి ప్రియమైన వారలారా. ఆహాబు కుటుంబము వలె మన కుటుంబము ఉండటానికి ఎంత మాత్రమును వీలు లేదు. దయచేసి చూడండి, ఈ కుటుంబము ఎలా మారిపోయిందో. 70 మంది కుమారుల తలలు నరకబడ్డాయి ప్రియమైన వారలారా. గంపల్లో వారి తలలు పంపబడ్డాయి. సాయంకాలం వరకు సమాధి లేక తలలు ఒకవైపు, మొండెం ఒకవైపు మారిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఈ కుటుంబాన్ని గురించి ధ్యానించినప్పుడు భయం వేస్తుంటది ప్రియమైన వారలారా. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏ ఒక్కరు దేవుని కొరకు బ్రతికినట్లుగా మనకు కనిపించట్లేదు. దేవుని శిక్ష కుటుంబాల మీదికి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. వారు దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలీయుల జీవితాలలో చేసిన ఆగడాలకు దేవుడు వారి కుటుంబాన్ని నిర్మూలన చేశాడు. కానీ మనము దేవుడంటే భయము కలిగి, భక్తి కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఒక అమ్రాము, యోకెబెదు కుటుంబములో ఉన్న మిరియాము, అహరోను, మోషే వలె మన పిల్లలు ఉండాలి.
ఒక నోవాహు గారు, నోవాహు భార్య, పిల్లలు షేము, హాము, యాపేతు వలె మన కుటుంబాలు ఉండటానికి ఇష్టపడాలి. అదేవిధంగా క్రొత్త నిబంధనలో ఫిలిప్పు కుమార్తెలు వారి కుటుంబాన్ని గురించి ఆలోచించినప్పుడు ఎంత చక్కగా దేవునిలో ఉన్న కుటుంబము వలె ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇంకా మన కుటుంబాలలో రక్షణ ఎవరికైనా లేకపోతే వారిని రక్షణలోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తుండాలి. మన పిల్లలు రక్షణలో లేకపోతే వారిని ప్రభువును అంగీకరించినట్లుగా వారితో మాట్లాడుతుండాలి. ఇక మారరు అని వదిలేయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా దేవుడి మాటలను వారితో మాట్లాడటానికి ఇష్టపడుతుండాలి. ఒక డాక్టర్ను చూడండి, చనిపోయిన తర్వాతకి నేనేమీ చేయలేను అంటాడు. బ్రతికుండగా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనము కూడా మన కుటుంబాలలో రక్షణలోనికి రాని వారి విషయంలో ఇక మారరు అని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయటానికి వీలు లేదు. ఒక డాక్టరే చనిపోయిన తర్వాత నేనేం చేయలేనంటాడు. బ్రతికుండగా ఏదో ఒకటి చేస్తాడు. మనము కూడా బ్రతికుండగా వారి రక్షణ నిమిత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. దేవుడు కనికరిస్తే మన కుటుంబాలను చక్కగా దేవునిలో నిలుపుకోగలుగుతాం ప్రియమైన వారలారా. ఒక పురుషుడిగా నీ భార్యను ప్రేమిస్తూ చక్కగా నీ పిల్లలను దేవునిలో పెంచుకొనగలిగే బాధ్యత కలిగి ఉండాలి. ఒక స్త్రీగా నీ భర్తకు లోబడుతూ నీ పిల్లలను చక్కగా దేవుని కొరకు పెంచుకొనగలిగే స్థితిలో ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు దేవుని వాక్కులకు విలువనిస్తూ ఒకటిగా ఉంటూ ఏక శరీరముగా ఏక మనసుగా నిజంగా దేవుని కొరకు బ్రతకగలిగితే ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి మన కుటుంబపు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించుకుందాం. దుష్టుడు ఒకవేళ మన కుటుంబంలోనికి ప్రవేశించి కుటుంబాలను చీల్చేస్తాడు. కుటుంబాలలోనే కక్షలు, కలహాలు, కార్పణ్యాలు మొదలవుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చాలా కుటుంబాల్లో సమాధానము లేని స్థితి, భార్యల భర్తల మధ్య గొడవలు, పిల్లలకు తల్లిదండ్రులకు పడట్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, దుష్టుడు ఉనికి మన కుటుంబంలోనే కనపడుతుంది. వాడు కుటుంబంలోనికి వచ్చి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి దేవుని ఉగ్రతకు మనల్ని తీసుకుని వెళతాడు. కాబట్టి ఆ స్థితిలోనికి మన కుటుంబాలు రాకుండా చక్కగా దేవుని కొరకు బ్రతకగలిగే కుటుంబముగా మన కుటుంబం ఉండగలిగితే ఎంత మేలు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి రక్షణలో లేని వారిని నెమ్మదిగా రక్షణలోనికి తీసుకొని రండి. అదేవిధంగా రక్షణలో ఉంటున్న మీరు మీ కుటుంబాన్ని గురించి ఆలోచన కలిగి దేవునిలో బలముగా దేవుని మాటల ప్రకారంగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగునట్లుగా ఏమండి ఆలోచన కలిగి ఉండండి. అప్పుడు మన గృహానికి అధిపతి క్రీస్తు ఉంటాడు. మనము దేవునిలో వర్ధిల్లుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఆహాబు కుటుంబం వల్లే ఏ కుటుంబం ఉండకూడదు. అమ్రాము యొకెబెదు కుటుంబం వల్లే, నోవాహు కుటుంబం వల్లే, అదేవిధంగా ఫిలిప్పు కుటుంబం వల్లే మన కుటుంబాలన్నీ దేవునిలో వర్ధిల్లాలి అని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన విన్నాం తండ్రి. నీ మాటలు నాయన మా హృదయంలో ఫలింపజేయండి. నీ కొరకు బ్రతకాలన్న ఆశను కలిగించండి. కుటుంబాలలో నాయన అధినేతగా యజమానుడిగా మీరుంటూ నాయన తండ్రి నీలో వర్ధిల్ల చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలకు సహకరిస్తున్న నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. నెల నెలా వారి కష్టాన్ని పంపుతున్న వారు కూడా ఉన్నారు నాయన. నీ పిల్లలను నాయన తండ్రి బలపరచండి. నూరంతల ఆశీర్వాదానికి పాత్రులుగా నాయన చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో కన్నీళ్ళలో ఉంటున్న నీ పిల్లలకు ధైర్యాన్ని అనుగ్రహించండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలను నాయన శోధనలో పడిపోకుండా దుష్టుని ఎదిరించి నిలబడగలిగే సహనాన్ని అనుగ్రహించండి తండ్రి. వివాహాల కొరకు సిద్ధపరుస్తున్న నీ పిల్లల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వాంతన కలిగించండి. ముట్టండి, స్వస్థపరచండి, ధైర్యాన్ని అనుగ్రహించండి.
ఉన్నతుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నా. ఈరోజు మాటలు కూడా మా హృదయంలో ఫలింపజేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, ఉన్నతుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ తండ్రి, సమస్తమును నీ పాదాల చెంత పెడుతూ మమ్మల్ని మేము కూడా నాయన నీ పాదాల చెంత పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఈ కార్యక్రమంలో నిర్విరామంగా కొనసాగటానికి బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.